హలో ఎవరివన్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంలో నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే తలుపు తట్టొచ్చు అంటున్నారు. సో ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ ప్రస్తుతం మనతోటి రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే. ఎస్, నమస్కారం సార్. ఎస్ సార్, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అంటారా? అంటే ఇప్పుడు కల్తీ లడ్డు ఎస్. జగన్ గొంతు దిగట్లేదా? జగన్ గొంతులో పచ్చి వెలక్కాయలాగా మారిందా? కల్తీ లడ్డు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో ఆయనకి నోటీసులు ఇస్తారంటున్నారు. వాళ్ళ ఎస్ సార్, బాబాయ్ అవును. నోటీసులు ఇచ్చారు. ఉహుం. వాళ్ళ బాబాయ్ నోటీస్ ఇస్తే 11వ తారీఖు రమ్మంటే సుబ్బారెడ్డి ఏమన్నాడు? ఆయనంట పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఉందంట, ఎస్ సార్. ఒక వారం రోజుల తర్వాత వస్తానంటున్నాడు. ఉహుం. 21 వస్తానంటున్నాడు. అంటే ఇతనే డిసైడ్ చేస్తాడు ఎప్పుడు రావాలో. ఉహుం. చూసావా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న సౌందర్యం, బ్యూటీ ఎస్ ఆఫ్ సార్. డెమోక్రసీ. అంటే ఎప్పుడు విచారణకు రావాలో డిసైడ్ చేయాల్సింది దర్యాప్తు సంస్థలు కాదు, పోలీస్ అధికారులు కాదు, అవును. దొంగలే ఏంటి డైరెక్ట్ చేస్తున్నారు. నేను పలానా రోజు వస్తా, ఆ రోజు చేసుకో విచారణ. అంటే ఇప్పుడు ఒకటి, సుబ్బారెడ్డి రేపొద్దున ఎప్పుడైనా రాక తప్పదు. ఎస్ సార్. చట్టం చేతులు చాలా పొడవైనవి. ఏది ఎంత దూరం పారిపోయినా, ఢిల్లీ పోయినా, పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ లో ఉన్న లాక్కొస్తుంది చట్టం. ఉహుం. ఇవాళ కాకపోతే రేపు, ఎస్ రేపు సార్. కాకపోతే ఎల్లుండి. అంటే జస్ట్ ప్రొలాంగ్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుద్ది తప్ప మీరు తప్పించుకోలేరు. ఉహుం. ఇవాళ స్వామివారి మహాప్రసాదం, తిరుమల తిరుపతి స్వామివారి మహాప్రసాదం లడ్డు. ఆ లడ్డూని కల్తీ చేశారంటే, అంటే ఇవాళ ఆ లడ్డు కల్తీ మెడకు చుట్టుకుంది. ఎస్. పరకామణి కేసు కాళ్ళకు చుట్టుకుంది. 2 కేసులు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఒకటి మెడకి, ఒకటి కాళ్ళకి చుట్టుకున్నాయి. ఒక్క ఎందుకంటే దెబ్బకి రెండు సూత్రధారి, కాదు. ఎస్ సార్. సూత్రధారి అతనే. ఉమ్. వీళ్ళంతా పాత్రధారులు. ఎస్. ఎవరు? ఇవాళ సుబ్బారెడ్డి ఒక పాత్రధారి, ధర్మారెడ్డి పాత్రధారి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి పాత్రధారి. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అతను ఎలా ఉమ్. చెప్తే అలా వీళ్ళు యాక్షన్ చేస్తారు. అదే చెప్పాడు ధర్మారెడ్డి విచారణలో కూడా. ఏమని ఉమ్. చెప్పాడు? హైకమాండ్ చెప్పింది చేశాను అన్నాడు. ఓకే. ఎవరు హైకమాండ్? చెప్పు, నువ్వు చెప్పు. ధర్మారెడ్డికి హైకమాండ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ధర్మారెడ్డి చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇట్లా చేశారంటే అంటే నెక్స్ట్ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వీటన్నిటికీ దొరకము అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశారంటే ఏమంటారు? ఈజీగా తప్పించుకోవచ్చు అనే థాట్ తోటి ఇవన్నీ చేశారనుకోవచ్చా? అంటే జగన్ మళ్ళా సీఎం అవుతాడంట, జగన్ 2.0 వస్తుందంట. అంటే సుబ్బారెడ్డి 2.0. ఉమ్. ఏది మళ్ళా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అవుతాడు, లేకపోతే ఉమ్. మళ్ళా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అవుతాడు. మరి భక్తులే మేల్కోవాలి. ఏది ఎస్ సార్. మళ్ళా మీరు ఆ లడ్డు తింటారా? ఏది మొన్న కల్తీ లడ్డు నిజంగా స్వామివారే కాపాడారు. ఆ అవును. కెమికల్స్ ఏంటి? ఆ కెమికల్స్ వాటి దెబ్బకు గనక ఎవరన్నా చనిపోయి ఉంటే, ఏ పసిబిడ్డ ప్రాణం అన్నా పోయి ఉంటే. ఎస్. యాక్చువల్ గా పసిబిడ్డలు వాళ్ళకేంటి అన్నప్రసాదం, అన్నప్రాసన రోజు కొద్దిగా లడ్డు కూడా తినిపిస్తారు. అంటే దేవుడి దగ్గర అన్నప్రసాదం చేయాలని కొంతమంది కోరుకుంటారు, ఉమ్. కొంతమంది మొక్కుకుంటారు. ఎస్. వాళ్ళేంటి ఆ తిరుపతి ఆ స్వామివారి లడ్డూనే ముందు ఆ బేబీకి పెదాలకి ఆ నాలుగు మీద పెడతారు. ఉమ్. కెమికల్స్ ఎస్. ఏదన్నా అయితే ఆ పాపం ఎవరిది? వీళ్ళు చేసింది కుంభకోణం కాదు, ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు, ఇది మహాపాపం. అంటే మహాపాపి ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అరే తిరుమల తిరుపతి వేదికగా చేసుకుని దొంగలు 4 వైపులా కొండను చుట్టుముట్టారు, కొండను దోచేశారు. ఏది మొత్తం కొల్లగొట్టారు అనమాట. అంటే ఎస్. స్వామి వారి సొమ్ము మొత్తం నాకాలని చూశారు. ఉమ్. అరే హుండీలో డబ్బులు ఎవరన్నా తీస్తారా? ఎస్. ఏది పరకామణి కేసు ఉంది, అదే కాలుకు చుట్టుకున్న కేసు. ఇవాళ రవికుమార్ అతని ఆస్తులన్నీ వీళ్ళ పేరు మీదకు మార్చుకున్నారని. ఇప్పుడు 409 పెట్టకుండా మిగతా సెక్షన్లో పెట్టడం ఏంటి ఆ కేసులో? ఎవరు ఉమ్. చెప్పారు? పరకామణి కేసు ఎన్ని డాలర్లు అతను
దొంగతనం చేశాడు ఆ 5 ఏళ్లలో? ఎస్ సార్. 150 కోట్లు అంటున్నారు. 150 కోట్లలో ఇవాళ టీటీడీకి ఇచ్చింది ఎంత? 40 కోట్లు అంట. మరి ఆ 110 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరి పేరు మీదకి మార్చాడు రవికుమార్? ఇవాళ మైలారం, తమిళనాడు, చెన్నైలో ఉన్న ఆస్తులు ఏంటి? హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఏంటి ఇతనికి? తిరుపతి రూరల్లో ఉన్న ఆస్తులు మొన్నే ఏది ఆ విచారణ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ 3 ఎకరాల 15 సెంటు భూమి డాక్యుమెంట్ చూపిస్తూ ప్రశ్నించాడు. ఏంటి వాళ్ళందరినీ, ఆ విజిలెన్స్ ఆఫీసర్లను వీళ్ళందరినీ, ఈ కాగితాలు నీకు తెలుసా అని. అంటే ఇప్పుడు తిరుపతి రూరల్లో ఉన్న ఆస్తులు భూమన కరుణాకర్ రెడ్డి పేరు మీదకి మార్చారా? రవికుమార్ ఆస్తులు భూమన పేరు మీద ఎన్ని పోయాయి, సుబ్బారెడ్డి పేరు మీద ఎన్ని రిజిస్టర్ అయ్యాయి, అసలు ఇవన్నీ బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఒక పరకామణి కేసే కాదు, మొత్తం ఇవాళ తిరుపతి కేంద్రంగా జగన్ తిరుపతిపై పగబట్టాడు. ఏడుకొండల వాడిపై కక్ష కట్టాడు. మనకు అదే కనపడుతుంది. వీళ్ళకి అదొక లడ్డూలాగా కనపడింది. ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళ పాలిట ఒక లడ్డు అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఒకటి భక్తులు మేల్కోవాలి. ఇక్కడ తప్పు వాళ్ళది కాదు. మీరు అన్నారు సుబ్బారెడ్డి తప్ప, భూమన కరుణాకర్ రెడ్డి తప్ప, జగన్మోహన్ రెడ్డి తప్ప కాదు. వాళ్ళకు ఓట్లేసిన ఈ భక్తులది తప్పు. ఆ పార్టీని గెలిపించినటువంటి హిందూ భక్తులు ఉన్నారే, వాళ్ళది కదా తప్పు. ఇప్పుడు కోట్లాది మంది భక్తులు ఇవాళ ఈ కల్తీ లడ్డు తినాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు లడ్డు, నిన్న కిరణ్ రాయల్, నిన్న మీరు చూసే ఉంటారు, జనసేన ఏంటి ఆ లడ్డు తీసుకెళ్లి ధర్మారెడ్డికి ఇచ్చాడంట. కొంచెం తినండి, రుచి చూడండి, మీ టైంలో టేస్ట్ ఎలా ఉంది, ఈ టైంలో టేస్ట్ ఎలా ఉంది, రుచి చూడండి అంటే అతను తీసుకోలేదంటే, పక్కన పడేసాడంటే ప్రసాదాన్ని నిజంగా అవమానపరిచినట్టే కదా. ప్రసాదాన్ని అవమానపరచడం కాదయ్యా, దేవుణ్ణి అవమానపరచడం కాదు, అసలు జనాన్ని అవమానపరచడం, భక్తుల్ని అవమానం. అంటే హిందూ మత విశ్వాసాలతో చెలగాటం అనుకున్నారు. అతను సుబ్బారెడ్డి ఏమన్నాడు తెలుసా? అసలు తిరుపతి లడ్డు స్వీట్ షాపుల్లో అమ్మిస్తా అన్నాడు. అది 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 స్వీట్ షాపుల్లో అమ్మిస్తాడంట. ఏది? తిరుపతి లడ్డు. అప్పట్లో అతను అన్న మాటలు ఏలంపాట పెట్టాడు. ఏంటి, ఆర్జిత సేవల్ని వేలంబలాగా పెట్టాడు. 2000, 3000 చేయి, 3000, 4000 చేయి, 4000, 10,000 చేయి. ఇట్లా దర్శనం ఆర్జిత సేవల్ని ఏంటి, కళ్యాణం టికెట్లు, తోమాల టికెట్లు, వాటిని అట్లా అతను వేలం వేసినట్టుగా 3,000, 4,000, 5,000. అంటే ఏంటి, వీళ్ళకి అసలు ఉందా? వీళ్ళకి ఒకటి క్రిస్టియన్స్, ఏది వీళ్ళందరూ కూడా పైకేమో క్రిస్టియన్స్ ముసుగేసుకుంటారు, మళ్ళా హిందువులం అంటారు. అదేమంటే సుబ్బారెడ్డి సూపర్ స్వామి అంటాడు జగన్మోహన్ రెడ్డి. కానీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుంది. ఆమె తిరుపతి గుళ్ళో జగన్ రక్షక గోయిందా అంటుంది. అంటే ఇవాళ వీళ్ళకి డబ్బు మీద ప్రేమ తప్ప దేవుడి మీద భక్తి లేదు. వీళ్ళకి డబ్బు మీదే భక్తి తప్ప వీళ్ళకి దేవుడి మీద భక్తి లేదనమాట. అంటే డబ్బు కోసం ఏ గడ్డైనా తింటారు. ఇప్పుడు విపుల్ జైన్, పొమ్మిల్ జైన్ వాళ్ళని కలిశారా లేదా? సుబ్బారెడ్డి ఇంటికి అతను వెళ్ళాడా లేదా? ఎందుకు బోలేబాబా ఆ డైరెక్టర్లు ఇంటికి పిలిపించుకున్నా? అంతకు ముందేమో వాళ్ళకి నోటీసులు ఇచ్చాడు, వాళ్ళ పైన విచారణకు ఆదేశించాడు, ఆ ల్యాబ్కి పంపించాడు టెస్టింగ్కి. ఓకే, మరి బ్లాక్ లిస్ట్ లో ఎందుకని పెట్టలేదు? మళ్ళా వాళ్ళకే ఎందుకు ఇచ్చాం? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ముసుగేసి వాళ్ళు మొత్తం కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 68 లక్షల కిలోలంట. ధర్మారెడ్డి పాత్ర లేదా? సుబ్బారెడ్డి పాత్ర లేదా? ఇవాళ ఒకటి ఏది చేసిన పాపం ఇవాళ వెంటబడి తరుముతోంది. అందుకే దేవస్థానం విషయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అంటే ఏమంటారు? అంటే ఎప్పుడు ఈ జన్మలోనే శిక్ష తప్పదన్నమాట. ఒకటి ఇంతకన్నా ఇంకా శిక్ష ఏం పడా? ఇప్పుడు ఇవాళ ఇంట్లో కూర్చున్నాం, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాల్సినాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఎందుకు కూర్చున్నాడు? ఇది దేవుడు వేసిన శిక్ష కాదా? జనం రూపంలో ఆ దేవుడే మొన్న ఓట్లు ఇచ్చాడు అనమాట. 11 సీట్లు. ఇప్పుడు ఆయనకే నామాలు పెట్టాలని చూశారు. ఎవరికి? ఏడుకొండలాడికే నామాలు పెట్టాలని చూస్తే ఆయన జగన్కి నామం పెట్టాడు.
అవును. 11 సీట్లతో మంచి నామం పెట్టాడు అనమాట. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి ఆ పరకామణి కేసులో ఆ రవికుమార్ అప్రూవర్ గా మారి మొత్తం భూమన పేరు మీద పెట్టిన ఆస్తులన్నీ కనుక వెల్లడిస్తే అతను ఉమ్. జైలుకు పోక తప్పదు. ఇప్పుడు ఇవాళ ధర్మారెడ్డి అప్రూవర్ గా మారాడు అంటున్నారు. ఇప్పుడు ధర్మారెడ్డి అప్రూవర్ గా మారి మొత్తం జగనే చేయించాడు, సుబ్బారెడ్డి ఏం చెప్తే అది చేశాను అని అతను గనక మొత్తం వాస్తవాలన్నీ వెల్లడిస్తే సుబ్బారెడ్డి జైలుకు పోక తప్పదు. సుబ్బారెడ్డి బొమ్మనే కాదు, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోక సార్, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ కేసు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ తప్పదంటారా? ఇప్పటికే అనేకమైన కేసులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కే జైలు శిక్ష అనేది చాలా లేట్ అవుతుంది. సో ఈ కేసు తోటైనా ఆయన అరెస్ట్ తప్పదు అంటారా? ఇప్పుడు వల్లభనేని వంశీ అనేక తప్పులు చేశాడు. గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టాడు. నారా భువనేశ్వరి మేడం మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. అవును. లోకేష్ పుట్టుక మీద మాట్లాడారు. ఎన్ని తప్పులు చేశాడు వంశీ, కానీ చివరికి ఏమైంది? ఆ తప్పులకి శిక్ష పడలా. ఏ శిక్ష, ఎందులో శిక్ష పడింది? అదేదో కిడ్నాప్, ఎస్. ఆ సత్యవర్ధన్ ని కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు? ఏ విధంగా అతనికి ఆరోగ్యం చెడిపోయింది? ఇప్పుడు ఎలా ఉన్నాడు? జుట్టు నెరిసిపోయి. అంటే ఒకటి, ఇప్పుడు జోగి రమేష్ మనం చూసాం. ఏంటి, చంద్రబాబు ఇంటి పైనే 100 కార్లతో రౌడీలతో వెళ్ళాడు, పచ్చి బూతులు తిట్టాడు. రఘురామకృష్ణరాజుని బండ బూతులు తిట్టాడు. శాసనసభలో తిడితే అతను నవ్వుకుంటాడు. ఎస్ సార్. ఏం బీగుతారు, నా వెంట్రుకు కూడా బీకలేరు అన్నాడు. ఉమ్. ఇప్పుడు ఆ కేసుల్లో అతను అరెస్ట్ అవ్వాల. ఇప్పుడు ఏం జరిగింది? కల్తీ మద్యం కేసు. ఉమ్. ఇప్పుడు ఈ అద్దేపల్లి బ్రదర్స్ కేసులో ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఉమ్. అంటే తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు ఆ సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో అరెస్ట్ అయినా కాకపోయినా, నేను అంటోంది అదే, 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు సరి అంటే ఇప్పుడు ఈ కల్తీ లడ్డు ఇది ఒక గాలివానగా మారి జగన్ కొట్టుకుపోవడం ఖాయమా? ఉమ్. జైలు తప్పదు. ఏది, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు. పాత కేసుల్లో వెళ్తాడా, ఈ కేసులో వెళ్తాడా? రేపు పొద్దున విచారణకి వెళ్ళాలి, రేపు కోర్టుకి. ఎప్పుడు 21 వస్తానన్నాడా? ఎస్ సార్. 21వ తారీఖు కోర్టు విచారణకి వెళ్తే తెలుస్తుంది సినిమా ఏముంటుందో. ఎస్ చూద్దాం. సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.